హరికృష్ణ గారు ఇంకో విషయం చెప్పండి. వాస్తవానికి ఒక సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటుంటే మినిమం ఇప్పుడు లక్షల రూపాయలు, కొన్ని చోట్ల మేజర్ గ్రామ పంచాయతీలో కోటిన్నర వరకు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సో మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక దాంట్లో మీకున్న అంటే ఆర్థికపరమైన అంశాలు మీకు ఇవి ప్రతికూలంగా భావిస్తున్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడున్న మీతో పోటీ చేస్తున్న వారంతా కూడా మరి ఆర్థికంగా బాగా ఉన్నవారని తెలుస్తుంది. దీన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు? రేపు పొద్దున గ్రాడ్యుయేట్లు అనే వ్యక్తులు కూడా ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారనే ఒక ప్రచారం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థికపరమైన అంశాన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు? అంటే ప్రచారానికి మనకు నార్మల్ ఎక్స్పెండిచర్ లైక్ మనకు వెహికల్ ఫ్యూయల్ ఎక్స్పెండిచర్, మనతో వచ్చేపని మన మిత్రులకు సంబంధించినటువంటి భోజన ఖర్చులు, అండ్ ఒకవేళ అక్కడ కడితే ఫ్లెక్సులు. సో ఈ ఖర్చులు తప్ప గత 7 నెలల నుంచి యు బిలీవ్ ఆర్ నాట్ శ్రీనివాస్ గారు, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఎక్కడికి వెళ్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఏరియా మంచిర్యాల ఏదైతే ఉందో, మంచిర్యాల నా స్కెడ్యూల్ ఇలా ఉంది. మార్నింగ్ వాకర్స్తో మీట్ ఉంది, మందమర్రి బెల్లంపల్లిలో చాయ్ పే చర్చ ఉన్నది, లంచ్ టైం చెన్నూరులో ఉంది, అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనం సాయంత్రం మంచిర్యాలలో ఉన్నది అని చెప్పి ఎప్పుడైతే నేను ఫ్లయర్ పెట్టడం జరుగుతుందో అప్పుడు ఆ టైమును చూసి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, వేలాదిగా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళే మీటింగ్ అరేంజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల లోపల ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మేము బెల్లంపల్లి వెళ్ళాం, మంచిర్యాల మందమర్రి వెళ్ళాం. బెల్లంపల్లి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక టీ షాప్లో మనకు ఎలాంటి హంగులు ఆర్భాటాలు అవసరం లేదు. జస్ట్ ఛాయ్ తాగిన మందరం మా యొక్క ఆలోచనలు వాళ్ళతో షేర్ చేసుకున్నాం. వాళ్ళు ఏం చేయాలి ఈ 6 రోజుల కార్యక్రమం వాళ్ళకి చెప్పినా, వాళ్ళు గతంలో ఏం చేసిరు అనే దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చిర్రు. సో ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్నది. దీనికి ఖర్చు అయితే అవసరం లేదని నేను అనుకుంటా. బట్ మీరు అన్నటువంటి ఏదైతే మా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో 100,000 కోట్లు. సో ఈసారి తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా తెలుసుకుంటుంది. తెలంగాణ సమాజానికి ప్రసన్న హరికృష్ణ అనేటువంటి మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు స్పష్టమైనటువంటి సంకేతం కూడా తెలంగాణ సమాజానికి ఇవ్వబోతున్నాడు. అంటే 100,000 కోట్లు ఉంటేనే రాజకీయాల లోపలికి రావడం, 100,000 కోట్లు ఉన్న వాళ్ళే రాజకీయాల్లో గెలుస్తారు అనేటువంటి నానుడి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ప్రసన్న హరికృష్ణ గెలుపుతో చరమ గీతం ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. దీనివల్ల భవిష్యత్తు లోపల కొన్ని వేల మంది యువత రాజకీయాల లోపలికి వచ్చి డబ్బులు లేకున్నా ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్, విల్ పవర్ ఉంటే, సమాజం పట్ల ఒక స్పృహ అవగాహన ఉంటే, సామాజిక సేవ చేసినటువంటి నేపథ్యం కనుక ఉంటే తప్పనిసరిగా ఎవరైనా గెలుస్తారు అని ప్రసన్న హరికృష్ణ గెలుపు తెలంగాణకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇస్తుంది. హరికృష్ణ గారు ఇంకో విషయం, టోటల్గా ఈ 42 నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 3.5 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు గ్రాడ్యుయేట్కి సంబంధించి. సో దీంట్లో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయబోతుంది. అంటే ఓవరాల్గా 3,60,000 మందిలో మనకు నిరుద్యోగులు పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు 2-2.5 లక్షలు ఉండే పరిస్థితి ఉంది. సో దాంట్లో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది, ప్రభుత్వానికే మేము ఓటేస్తాము. సో ప్రశ్నించే గొంతులా ఉండే మీకెందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? కావాల్సింది ప్రశ్నించే గొంతే అనండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్, ఆ జాబ్ క్యాలెండర్ అనేది వాస్తవానికి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చేటువంటి ఒక స్పష్టమైన భరోసా. అది గత మేనిఫెస్టో లోపల ప్రస్తుత ప్రభుత్వం పెట్టింది. మరి పెట్టిన విధంగానే నేను స్వయంగా మా మిత్రుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి జాబ్ క్యాలెండర్ అనేది మనం మేనిఫెస్టోలో పెట్టినాం. తప్పనిసరిగా ఆ భరోసాను మనం నిరుద్యోగ సమాజానికి ఇవ్వాలి అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో తదనంతర కాలంలో ఒక 2 months తర్వాత అసెంబ్లీ సెషన్స్ లోపల జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేశారు. అంటే నేను ఏదైతే ఇంతకుముందు బీసీ వాదం గతంలో ఎప్పుడైతే డాక్యుమెంట్స్కి మాత్రం పరిమితం అయింది, ఇప్పుడు గ్రౌండ్లో ఉంది. బట్ ఈ జాబ్ క్యాలెండర్ అనేది డాక్యుమెంట్స్కి ఇప్పటి వరకు పరిమితమైంది, అది గ్రౌండ్లో ఇంకా రియాలిటీలోకి రాలేదు. ఎందుకంటే గత అక్టోబర్లోనే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. బట్ దిస్ ఈజ్ ఫిబ్రవరి. అంటే ఈ రియలైజేషన్ రావాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడమే కాదు, నోటిఫికేషన్ ఈ విధంగా ఇస్తే బాగుంటుంది, నిరుద్యోగులకు ఈ విధంగా చేస్తే బెనిఫిట్ అవుతుంది అని గైడ్ చేయడం లోపల, సజెషన్ ఇవ్వడం లోపల, అడ్వైస్ చేయడం లోపల ప్రసన్న హరికృష్ణ ఎప్పుడు కూడా నిరుద్యోగ పక్షపాతిగా, నిరుద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ముందుంటాడు. అంటే ఇప్పుడు హరికృష్ణ గారు వాస్తవానికి ప్రతిపక్షం ప్రశ్నించే గొంతులా ఉంటుంది, అయినప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరట్లేదు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి వ్యక్తి కూడా పాల్గొని ఉద్యమంలో పాల్గొని రాష్ట్రం కోసం కొట్లాడినప్పటికీ కూడా
10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కూడా 1 సంవత్సరం దాటి 2 ఏళ్ళు గడిచిపోతుంది. అయినప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరట్లేదు. సో మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రజలు అనుకునే మార్పు తీసుకొచ్చే దిశగా ఏం చేయబోతున్నారు? అయితే వాస్తవానికి ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్స్ యొక్క ఇష్యూస్ను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక పదవి, అంటే ఒక ప్రతినిధి, ఒక సంధానకర్తగా ఉంటాడు. అయితే మీరు అన్నటువంటి ఒక అద్భుతాలు ప్రసన్న హరికృష్ణ గెలిస్తే జరగవు. దట్ ఈస్ ఫ్యాక్ట్, దట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్. బట్ దేర్ షుడ్ బి అ ట్రాన్స్ఫర్మేషన్. తప్పనిసరిగా ఒక పరివర్తనం ప్రసన్న హరికృష్ణతో తెలంగాణ రాజకీయాల లోపల వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ప్రశ్నించడం అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ ఎవరైనా ఎనీబడీ కెన్ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీవేర్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా ప్రశ్నించవచ్చు. ప్రశ్నించడం వల్ల ఒక సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అంటే నేను నమ్మనది. ఇక్కడ గతం నుంచి ప్రస్తుతం వరకు పనిచేసినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ప్రశ్నించలేదు. వాస్తవానికి భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఈ శాసన మండలిలో ఉంటే వాళ్ళు ప్రభుత్వానికి వారి రంగాలకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందు చూపుతో పనిచేయాలంటే ఆయా రంగాలకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇస్తారు అనేదే అసలు ఈ శాసన మండలి యొక్క వ్యవస్థ యొక్క ఉద్దేశం. కానీ అన్ఫార్చునేట్లీ అది నాకు ఇప్పటి వరకు పెద్దగా ఎక్కడ కనిపించలేదు. బట్ నాకు వివిధ రకాల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ఎందుకంటే పర్టిక్యులర్గా పట్టభద్రులకు సంబంధించి మీకు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా నిరుద్యోగులు ఉద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా తప్పనిసరిగా ప్రశ్నించడమే కాదు, ఒక ప్రశ్నకు సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది కూడా ప్రసన్న హరికృష్ణ ప్రభుత్వానికి చెప్తాడు. ఓకే హరికృష్ణ గారు, వాస్తవానికి 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఈ 4 ఉమ్మడి జిల్లాలో 42 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో 3,60,000 మందికి పైగా ఈ యొక్క పట్టభద్రులు ఉన్నట్టు తెలుస్తుంది. దీంట్లో మరి మీరు ప్రచారం చేసే క్రమంలో అందరినీ మీరు వ్యక్తిగతంగా కలవడం జరిగిందా? దాంట్లో పట్టభద్రులకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి, వాటి కోసం మీరు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి గ్రాడ్యుయేట్లు ఎప్పుడు అనుకూలంగా ఓటేయరని మీరు గత ఎన్నికలను ఉదాహరణగా చూసి చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో లేరు, ప్రభుత్వంలో లేరు. సో గ్రాడ్యుయేట్లు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? సో ఒకటే అంటే ఈ 42 నియోజకవర్గాలు, 6 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక 271 మండలాలు, 4,642 గ్రామాలు ఈ పర్టికులర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ అంటే అఫీషియల్ డాక్యుమెంట్ ప్రకారం 3,41,313 ఓట్లు ఎన్రోల్ అయ్యాయి. వాస్తవానికి ఇంకా కూడా అడిషన్ ఉన్నది, అది ఇంకా సిఇఓ తెలంగాణ వాళ్ళు ప్రకటించినట్టు నాకు కనిపించలేదు. అయినప్పటికీ ఇంతమందిని కలవడం అనేది నాకు కాదు, ఏ వ్యక్తికైనా కూడా సాధ్యం కాదు. బట్ మ్యాక్సిమం ఒక స్కెడ్యూల్తో అంటే మార్నింగ్ 5:30 వాకర్స్తో స్టార్ట్ చేసి నైట్ 11-12 వరకు మ్యాక్సిమం ప్రతి టౌన్లో, ప్రతి మండల్లో, ప్రతి న్యూ డిస్టిక్లో వీలైనంత వరకు అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ కొన్ని ఏరియాస్ను ఇప్పటి వరకు నేను టచ్ చేయలేదు, కొంతమందిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. నా దగ్గర మిత్రులు కూడా కొంతమందికి నేను ఇప్పటి కూడా ఫోన్ కాల్ చేయలేదు. అంటే ఇంత పెద్ద టెరిటరీ ఉన్నటువంటి ఈ పర్టికులర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో చాలామందిని కలవకపోవచ్చు, చాలా ప్రాంతాలు కూడా తిరగకపోవచ్చు. బట్ ఒక పాజిటివ్ వెదర్ను, ఒక పాజిటివ్ నరేటివ్ను మా వైపు నుంచి మేము బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మీరు చూస్తుంటారు ఎన్నికలు, ఇప్పుడు మీరు చూస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గతంతో పోల్చితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల చాలా డ్రాస్టిక్ మార్పులు మీకు కనబడుతూ ఉంటాయి. లాస్ట్ 2019 ఎలక్షన్స్ లోపల జరిగినటువంటి ఎన్రోల్మెంట్ 1,96,000 మంది మాత్రమే. ఈసారి 3,41,000 ఎన్రోల్మెంట్ జరిగింది. అంటే సుమారుగా 1,50,000 పైచిలకు ఓట్స్ కొత్తగా ఎన్రోల్ కావడం జరిగింది. అంటే ఆ సిగ్నిఫికెంట్ చేంజ్ ఏదైతే ఉందో అది గత 7 నెలల శ్రమ ఈ 4 జిల్లాలకు సంబంధించి. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఏదైతే ఏం చేస్తారు మీరు అంటే ఒకవేళ గెలిస్తే ఏం చేయగలరు, ఎలాంటి భరోసాను ఇవ్వగలరు అంటే నిరుద్యోగులకు జనరల్గా ఇప్పుడు 3 ఫోటోలు 3 బొమ్మలు కనబడతా ఉన్నాయి. 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అది ప్లస్ నాదొకటి.
ఈ 3 బొమ్మలు చూసినప్పుడు గ్రాడ్యుయేట్స్ తప్పనిసరిగా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా విఘ్నత విచక్షణతో కూడుకున్నటువంటి వ్యక్తులు. ఈరోజు మనమందరం కూడా సోషల్ మీడియా యుగం లోపల నివసిస్తూ ఉన్నాం. మరి సోషల్ మీడియా యుగం లోపల నివసిస్తున్నటువంటి మనకి ఎవరు ఏంటి అనే దానిపైన స్పష్టత తెలుసుకోవడం లోపల 5-10 మినిట్స్ సరిపోతుంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లోపల విఘ్నత విచక్షణ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఈసారి ఒక మార్పును తప్పనిసరిగా కోరుకుంటారు, మార్పును తప్పనిసరిగా సూచిస్తారు. హరికృష్ణ గారు, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. సో ఈ 42 నియోజకవర్గాల్లో వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు, డీసీసీ ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం బీజేపీకి కూడా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది ఎంపీలు గెలిచారు. సో వాళ్ళకు కూడా జిల్లా అధ్యక్షులు ఉంటారు, తర్వాత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఉంటారు. సో బీఎస్పీకి సంబంధించి అంటే వాళ్ళకంతా బలగం ఉంది, మీకున్న బలగం ఏంటి, మీ బలం ఏంటి చెప్పండి. నా బలం నిరుద్యోగులు, నా బలగం ఉద్యోగులు. సో వీళ్ళే అండి మేజర్ ఓటర్సే వీళ్ళు. సో మీరు అడిగినటువంటి ప్రశ్న, జనరల్గా ఎమ్మెల్యేలు చెప్తే పట్టభద్రులు కనుక ఓటు వేసుంటే 2019 లోపల జీవన్ రెడ్డి గారు గెలవద్దు. అంటే రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడే కంప్లీట్గా ఒక ఊపుతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆల్మోస్ట్ అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది? వాస్తవానికి ఎమ్మెల్యేలు చెప్తే వేయాలి కదా పట్టభద్రులు ఓట్లు. ఎమ్మెల్యేలు చెప్తే పట్టభద్రులు వేసేటువంటి కండిషన్లో ఓటర్స్ ఉండరు. సో పట్టభద్రులు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. సో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయొద్దు అనేటువంటి ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకుని ఉన్నారు. కాబట్టి సో రాజకీయ నాయకుల యొక్క ప్రభావం పట్టభద్రుల యొక్క మైండ్ సెట్ మీద ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే రెండవది, మీరు అడిగినటువంటి బీఎస్పీకి అంత క్యాడర్ ఉందా అని చెప్పేసి. సో బీఎస్పీకి జనరల్గా బ్యామ్సెఫ్ క్యాడర్ అంటే ఎంప్లాయీ వింగ్ ఏదైతే బీఎస్పీ పార్టీ తరఫున ఉందో అది చాలా రిగరస్గా వర్క్ చేస్తూ ఉన్నది. సో నేను జాయిన్ అయింది మొన్న 10th రోజున జాయిన్ అయినా కాబట్టి వాస్తవానికి 10th కన్నా ముందు 7 నెలల నుంచి నేను గ్రౌండ్లో ఉన్నా. సో నేను గ్రౌండ్లో నిర్మించుకున్నటువంటి ప్రసన్న హరికృష్ణ టీం ఒక 1200 మంది పనిచేసి 1,53,196 ఓట్లను మేము ఎన్రోల్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇంత భారీ స్థాయి లోపల ఎన్రోల్మెంట్ చేయడం అనేది దిస్ ఈజ్ అ ఫస్ట్ టైం. కాబట్టి మీ ఛానల్ తరఫున నా కోసం పనిచేసినటువంటి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంత భారీ స్థాయి లోపల ఎన్రోల్మెంట్ చేసి మన విజయం ముంగిట నన్ను నిలిపినందుకు మీ అందరికీ కూడా ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. కాబట్టి వీ హ్యావ్ ద స్ట్రాంగ్ ఆర్మీ, పెద్ద వారియర్స్ మాకు ఉన్నారండి. ఆ వారియర్స్ తప్పనిసరిగా ఎక్కడ కూడా డీవియేషన్, డిస్ట్రాక్షన్ కాకుండా గ్రౌండ్లో ఉండి ఒక ఓటర్ మైండ్ సెట్ను మార్చుతూ ఉన్నారు. మార్చడం అంటే డబ్బులతోనో మద్యంతోనో మార్చట్లేదు, ప్రేమతో అభిమానంతో మార్చడం జరుగుతూ ఉన్నది. ఆ రిజల్ట్ మీరు March 3 లేదా March 4 రోజు మీరు చూస్తారు.